ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాల అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవరాజీ. గురుగారు, ఇప్పుడు రాబోయే రోజులలో ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఏమి జరగబోతుంది? స్టాక్ మార్కెట్పై ఎలాగో మనము ప్రభావం చూస్తున్నాము, బాగా డౌన్ఫాల్ అయిపోయింది. ఇంకా వేరే ఇతర వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుందా? తప్పకుండా, ఇది మంచి ప్రశ్న రాజీ. యాక్చువల్గా ఏంటంటేనండి, నేను చెప్పాను ఇంతకుముందు గత ఎపిసోడ్లో, కరోనా వచ్చినప్పుడు ఏ దేశాలు అక్కడ కట్టేసుకొని ఉండిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ వండుకొని తిన్నారు. వాళ్ళకి ఎక్స్పోర్ట్ లేదు, ఇంపోర్ట్ లేదు, ఏం లేదు, మాట్లాడొద్దు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా బయటపడ్డామా ఈ కరోనా నుంచి అన్న పరిస్థితులు బతికాం మనం. ఎవ్వడు ఏం పీకలేడు. ప్రపంచం ఒకటైనా భూమి రెండు బద్దలైనా ఏమీ జరగదు. ధర్మంతో కూడినటువంటి భారతదేశం ప్రతిసారి కూడా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఆధ్యాత్మికంగా నిలబడింది. ఆధ్యాత్మికంగా ఇక్కడ అద్భుతం ఉంది అనమాట ఈ దేశంలో. కాబట్టి ఇక్కడ ఈ భారతదేశాన్ని ఎవ్వడు ఏమి చేయలేడు. నువ్వు అన్నది కూడా ఒక ప్రశ్న. స్టాక్ మార్కెట్ తగ్గుతుంది అని అన్నావు. అమ్మా, నా చిన్నతనంలో నేను స్టాక్ మార్కెట్ చూసినప్పుడు 350 సెన్సెక్స్ చూసా, 13,000 కూడా చూసా, 30 చూసా. ఈరోజు సెన్సెక్స్ అనేది 80,000 దాటిపోయి ముందుకెళ్ళి 85, 90 కూడా టచ్ అయింది అనుకుంటాను. ఇప్పుడు ఏం తగ్గలా, 80లోనే ఉంది. అది పనికి మాలిన వాళ్ళు ఎవరు బయటకు పోయారంటే, ఇందులో ఎవడైతే ఫారెన్ కంపెనీతో లావాదేవీలు పెట్టుకున్న వాళ్ళదన్నీ పడిపోతున్నాయి. ఇండియన్ ప్రోడక్ట్ ఏది పడదు, ఇండియన్కి ఏమీ కాదు. ఒక అలజడి ఉంటుంది. ఒక భూకంపం వచ్చినప్పుడు చుట్టుపక్కల అలజడి చిన్నగా దూరంగా కదులుతుంది కదా, అంతే. తర్వాత సర్దుకుంటుంది, వెంటనే సర్దుకుంటుంది. వారం లోపలే మన స్టాక్ మార్కెట్కి ఎటువంటి ఇబ్బంది రాదు. మన స్టాక్లో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా షేర్ మార్కెట్ పెరుగుతాయి. ఒరిజినాలిటీ మొత్తం బయటపడుతుంది, డూప్స్ అన్ని లోపలికి పోతాయి. ఇంతే జరుగుతుంది. రెండవది, భారతదేశం మీద, ప్రజల మీద, వాళ్ళ మధ్యతరగతి మీద 0 ప్రభావం చూపిస్తుంది. నేను అదే నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల మన ఇండియాపై ఏం ప్రభావం ఉంటుంది? మధ్య తరగతి మన వల్ల ఏమి ప్రభావం ఉంటుంది? ఆర్థికంగా ప్రాబ్లం తల్లి. ఇప్పుడు మనిషికి ఏం కావాలి? పొద్దున్న లేస్తే బియ్యం, పప్పు, కూరగాయలు కావాలి, పాలు కావాలి. అమెరికా వాడు ఏమైనా పాలు ఇస్తున్నాడా? మనకి లేదు. అమెరికా వాడు ఏమైనా కూరగాయలు పండిస్తున్నాడా? లేదు. అమెరికా వాడు బియ్యం మనకి ఇస్తున్నాడా? లేదు. వాడికి మనం ఇవ్వాల్సిందే. అటువంటి పరిస్థితిలో మనిషికి ఉన్న నిత్యావసరాలు మన యొక్క, చెప్పాను అప్పుడే, కొత్తకోట, గద్వాల, వెంకటగిరి, పోచంపల్లి ఇలా పేర్ల మీద మనం బట్టలు నేస్తామండి. మామూలు బట్టలు వేసుకుందామండి, మామూలుగా ఉంటామండి. పనికి మాలిన ఇంపోర్టెడ్ బ్రాండ్ మీద పడి, ఆ మోజులో పడి వేలల్లో డబ్బులు పెట్టి ఒక్క షర్టు 3,000 రూపాయలు. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఏమ్మా నీ ప్రేమ అని నా కూతుర్ని అడిగా. నాన్న వేసుకో, బాగుంటుంది అంది. చూడమ్మా, అవసరం లేదు, ఇలాంటి 3,000 పెట్టి షర్టు కొనను. 3,000కి నేను కనీసం ఒక 5-6 షర్ట్లు కొనుక్కుంటా ఇండియావి అని చెప్పా. అట్లాంటి పరిస్థితిలో మనం మోజులో పడ్డ వాళ్ళకి కనువిప్పన్నమాట ఇది. కాబట్టి మన భారతదేశం మీద మనకు ప్రేమ పుట్టాలి. మన ఉత్పత్తుల్ని మనం వాడాలి. మన యొక్క బట్టలు, మన యొక్క ఆహారం, మన యొక్క పద్ధతిలో మనం బతికితే చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది వాళ్ళకి. పాశ్చాత్య దేశాలకి మీ వస్తువు మాకొద్దు, వీ క్విట్ యువర్ క్లాత్స్ అండ్ యువర్ ప్రొడక్ట్స్ అని చెప్తే, వాడి పిజ్జా, వాడి బర్గరు, వాడి తెచ్చుకున్న టెక్నాలజీ, వాడి తెచ్చిన KGF నాన్ వెజ్, ఇవన్నీ దెబ్బలు పడతాయి. కాబట్టి జనాలు ఎప్పుడైతే వాటిని నిరాదరణ చేస్తారో ఫ్యూచర్లో కోపం మీద, తీవ్రంగా నష్టపోయేది అమెరికానే, ఇండియా కాదు. ఇండియాకి చమురు అంటే పెట్రోల్ అన్న మెయిన్ కొన్ని వస్తువులు ఉన్నాయి. చమురు చాలా ఇంపార్టెంట్. చాలామంది డైమండ్స్, మనకి ఎన్నో దేశాల్లో ఎక్కడ పడితే డైమండ్ షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా విదేశాల మీద డిపెండ్ అయ్యేనవే. వాటి మీద సుంకాలు పనిచేస్తాయి, బాగా ఎక్కువ అవుతాయి. కానీ నేను చెప్పేది ఒకటి, ఎక్కడా ఏమీ లేదు, భయపడాల్సింది ఏమీ లేదు. వాడి దేశాన్ని ఏమి చెయ్యడు. పుట్టి అదేదో అంటారే, మొరిగే కుక్క కరవదని చెప్పి, వాడు ఒక కుక్క, అంతకంటే ఏం చెప్పను. వాడు చేసేటువంటి ప్రయత్నాల వల్ల మన దేశానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ప్రజల మీద ఎటువంటి భారము ఉండదు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా, ఇంకా చాలా మంది ఉద్యోగాలు పోయి జాతక పరంగా చెప్తున్నాను కదా, వెనక్కి వచ్చేస్తున్నారు ఇండియా నుంచి. వద్దు, మా వల్ల కావట్లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు, అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు. వాడు అనౌన్స్ చేశాడు అమెరికాలో, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకండి, మన దేశంలో వాళ్ళకి ఇవ్వండి అని. ఇప్పుడు ఇక్కడికి వస్తే తెలుస్తుంది ప్రజలకి, ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి, ఇక్కడ మన డెవలప్మెంట్ చేయాలి,
అమెరికా మోజు, పాశ్చాత్య దేశపు మోజులన్నీ తొలగిపోవాలి. తల్లిదండ్రుల దగ్గర, భార్య పిల్లల దగ్గర భర్తలు భార్యలు ఉండి చక్కటి కాపురాలు చేసుకొని కుటుంబ వాతావరణం మంచిగా ఉండాలి. ఇదంతా కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి దేవుడు చేస్తున్న పనులే తప్ప ఇదేదో యుద్ధమో ఇంకేదో ఎవరి కోసమో జరిగేది కాదు. ప్రతిదీ కూడా మన దేశానికి జరిగే ప్రతి పని, ఇది ఆధ్యాత్మిక దేశం, భగవంతుడు పుట్టిన నేల, ఇక్కడ ఏది నెగిటివ్ జరగదు, అన్ని ప్రజల మంచిగా జరుగుతుంది రాబోయే రోజున. నేను ఇంకోసారి నీకు తెలియజేసుకుంటాను. సరే సరే, చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.